భోగి, సంక్రాంతి, కనుమ. ఈ భోగి పండగ కానీ, సంక్రాంతి పండుగ కానీ, కనుమ పండుగల్లో కానీ, మనకి సిటీ కల్చర్స్‌లో గానీ, ఇవాళ రేపు ఉండేటువంటి ఆధునికమైనటువంటి విషయాల్లో అంటే మనం ఆధునికంగా ఏం జరుగుతుందంటే వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నాము. లేనట్లయితే గాలిపటాలు ఎగరేసుకుంటాము. 4 పిండి వంటలు వండుకుంటాము. కొత్త బట్టలు కట్టుకోవడం ఇంతవరకే తెలుసు. కానీ భోగి రోజు అసలు ఏం చేయాలి? దాని వలన మనకు కలిగేటువంటి లాభాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగి నాడు ఖచ్చితంగా స్నానానికి ముందు అభ్యంగ స్నానము అంటారు. అంటే ఏంటి? మనకి తలకి నూనె రాసుకొని నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయాలి. అది కంపల్సరీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. దానికి ఏంటంటే సంబంధము అంటే మనకి తర్వాత రోజు సంక్రాంతి వస్తుంది. మకర రాశికి అధిపతి శని, శనికి అధిపతి అంటే శనికి కొన్ని కారకత్వాలు ఇవ్వడం జరిగింది. నూనె, నువ్వులు, ఇనప వస్తువులు, బాగా ఏజ్డ్ పర్సన్స్, కార్మికులు, కర్షకులు అని ఇలా ఎవరైతే నువ్వుల నూనెని తల అంటుకొని స్నానం చేస్తారో నెక్స్ట్ మకర రాశిలోకి శని ఎంటర్ అవుతున్నాడు కాబట్టి తర్వాత రోజు నుంచి దాని యొక్క దోషం తగ్గుతుంది. ఒకటి. రెండో పాయింట్ ఏం చేయాలి భోగి రోజు అంటే నువ్వుల చిమ్మిలి ఉండలు అంటారు. నువ్వుల ఉండలు తయారు చేస్తారు, అది తినాలి. దీనికి చాలా ఇది ఉంది. ఎందుకంటే రాశి తర్వాత 2 నెలలు రవి రాశిలో సంచరిస్తున్నాడు అనేటువంటి ఒక ఎత్తు శని రాశుల్లోని. మరొకటి అనేకమైనటువంటి పోషక విలువలు ఉంటాయి. మన మహర్షులు ఒకప్పుడు ప్రతి దాన్ని అంటే మన ఆరోగ్యం దగ్గర నుంచి మన స్పిరిచువల్ జర్నీ దగ్గర నుంచి మన సంబంధ బాంధవ్యాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఆ రకంగా వీళ్ళు ఎలా అయితే చేస్తే బాగుంటుంది అనేది దీంట్లో చెప్పడం జరిగింది. ఇక మూడో పాయింట్ ఏం చేయాలి భోగి రోజు అంటే 5 సంవత్సరాల లోపల ఇంకొంచెం వయసు 1-2 ఇయర్స్ ఎక్కువ ఉన్నా పర్లేదు భోగి పళ్ళు పోస్తూ ఉంటాం మనం చిన్నపిల్లలకి. ఎందుకు భోగి పళ్ళు పోస్తారు అంటే మనకి ఈ యొక్క రేగి పండుకి సూర్యభగవానుడికి సంబంధం ఉంటుంది. ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి ఆదిత్య హృదయం చదువుతూ భోగి పళ్ళని అందులో కొంతమంది భోగి పళ్ళతో పాటు చెరుకు ముక్కలు కూడా వేస్తారు, కొంతమంది రూపాయి బిళ్ళలు కూడా పెడతారు, వాటితో వేస్తారు, తల మీద అభిషేకంలా చేస్తారు పిల్లవాడికి. అయితే ఇక్కడ ఈ యొక్క భోగికి సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా ఏంటంటే గమనించుకున్నట్లయితే ఆ రోజు అది వేయడానికి గల కారణం ఏమిటి? మనకి ఎప్పుడైనా సరే రాత్రి సమయంలోని మరియు అమావాస్యలకు దగ్గరలో ఉండేటువంటి సమయంలోని అదేవిధంగా సూర్యభగవానుడు మకర కుంభరాశిలో సంచరించేటప్పుడు కొంచెం నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అందుకని ఏం చెప్తారు మన వాళ్ళు అంటే చిన్నపిల్లలకి తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ కానీ పాజిటివ్ ఎనర్జీస్ కానీ తొందరగా కనెక్ట్ అవుతాయి. అందుకే చూడండి చిన్నపిల్లల్ని మనం బాగా నెలల పిల్లల్ని కనుక తీసుకొస్తే వాళ్ళు ఆకాశం వైపు చూస్తూ నవ్వడము లేకపోతే సడన్గా ఏడవడం చేస్తుంటారు. ఎందుకంటే దేవతా దర్శనము ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఆత్మలు ప్రేతాత్మలు ఉంటాయి వాటి యొక్క ఇవి వాళ్ళకి సెన్స్ తెలుస్తూ ఉంటుంది. అందుకని ఎవరికైతే ఆత్మ సోల్ బలంగా ఉంటుందో వాళ్ళకి అటువంటి వాటి యొక్క ఎఫెక్ట్ ఉండదు. అందుకే ఎవరికైనా దిష్టి తగులుతుంది అంటే కూడా వాళ్ళు ఏం చెప్తారు? సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి అంటూ ఉంటారు. అందుకే చిన్నపిల్లల్ని కూడా సూర్యుడి ముందు కొంతవరకు సైంటిఫిక్గా చేసుకుంటేనేమో వైటమిన్స్ వస్తూ ఉంటాయని. రెండవది ఏంటంటే సూర్య సంబంధించినటువంటి దోషం పోతుంది, అంటే శని సంబంధించిన దోషం ఏదో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే దోషం పోతుంది. మరియు దీన్ని పెద్దల పండగ అంటారు. కామన్గా మనం అందరూ వాడేది ఏంటంటే పెద్ద పండగ అంటాం, కానీ పెద్ద పండగ కాదు, పెద్దల పండగ. ఎందుకు పెద్దల పండగ అంటారంటే భోగి రోజు వీటితో పాటు మీరు పితృదేవత ఆరాధన, స్వయం పాకం ఇవ్వడము. స్వయం పాకంలో ఏమి ఇవ్వాలి? బియ్యము, 2 రకాల కూరగాయలు, తోటకూర కానీ పాలకూర కానీ ఇవ్వడము. మరియు దాంతోపాటు మీరు నూనె, ఉప్పు, చింతపండు, మిరపకాయలు ఇలాగ వంట సామాగ్రి ఏవేవైతే కావాలో అవన్నీ కలిపేసి ఇస్తారు. అయితే ఇందులో కూరగాయలు అనగానే ఏదో 1 టమాటా 2 వంకాయలు అలా కాకుండా ఒక అర కిలో కానీ కిలో కానీ ఇవ్వాలి. లేనట్లయితే తీసుకున్న వ్యక్తి కనుక అయ్యో ఏమిటిది 1 వంకాయతో నేనేం చేసుకోవాలి, 1 టమాటాతో నేనేం చేసుకోవాలి, 1 కొత్తిమీర ఆకుతో నేనేం చేసుకోవాలని బాధపడినట్లయితే మీకు పితృదేవతల సంబంధంగా మీరు అది ఇస్తున్నారు కాబట్టి మీకు దాని యొక్క ఫలితం అనేటువంటిది పూర్తిగా రాదు. ఇంకా అది రాకపోగా దోషం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరొక విషయం ఏంటంటే ఎవరి జన్మజాత చక్రంలో అయినా సన్ యొక్క స్థితి బాగోపోయినా అంటే ఈ భోగిలో చేసేటువంటి ఈ ప్రక్రియల వల్ల కలిగే ఇతర ఫలితాలు ఏమిటి అంటే
ఒకటి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఉన్నటువంటి వారికి, సంతానం పొందలేకపోతున్నటువంటి వారికి, మరియు అదేవిధంగా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అందులో ముఖ్యంగా ఆర్థరైటిస్ రిలేటెడ్ ఉంటాయి, అటువంటి దోషాలు కూడా పోవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.